ఇంట్రడక్షన్ హాయ్ అండి, మేము దీపావళి ఫెస్టివల్కి క్రాకర్స్ కొనుక్కున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది వద్దా? ఇది మేము దీపావళికి కొన్న క్రాకర్స్ అన్ని అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాము. ఏమేమి తెచ్చుకున్నాము అనేది చూపిస్తాం, చూడండి. ఫస్ట్ ఇది 6 షార్ట్స్ అంటండి. ఇవన్నీ కొన్నది అన్నేనండి, అలా కాదు, వీటి పేర్లన్నీ నాకు తెలీదు. ఇది 6 షార్ట్స్. ఇవన్నీ కాలిస్తే ఏదో మెరుపులు స్టార్స్ వస్తాయంటండి. 6 in 1 షార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి 50 mm కాకరొత్తులు అండి. ఇవి ఇటు రారా రేష్మి, నీ అంత పొడుగున్నట్టున్నాయా? నీకన్నా పొడుగున్నాయా? ఒకటి రేష్మి పొడుగు, ఒకటి దిష్యా పొడుగు. ఇది 30 mm క్రాకర్స్. ఫ్యాన్సీ కాకరొత్తులు అంటండి ఇవి. ఇవన్నీ 20 ఇంచెస్ కాకరొత్తులు అంట. ఇవి అన్ని పిల్లలకి యూజ్ చేసేటివి. అండ్ ఇవి కూడా 20, అండ్ ఇవి కూడా 20 ఇంచెస్ క్రాకర్స్. ఇవి లక్ష్మీ బాంబులు, పేలిస్తే ఠోప్ 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 అని వెళ్తాయి ఇవన్నీ. ఇది కూడా లక్ష్మీ బాంబులే. ఇవి పెద్దవాళ్ళకంట లక్ష్మీ బాంబులు. ఇవి హెలికాప్టర్స్ అండి. వెలిగిస్తే జుమ్ హెలికాప్టర్లకు ఎక్కడికి వెళ్తాయి మనకే తెలియదు. మిద్దిపైకి వెళ్తాయా? ఇవి చాంతాళ్ళు, తెలుసు కదా, తాడు కట్టుకొని ఇలా ఇలా ఊగుతాయి. ఇవి కూడా క్రాకర్స్. అండ్ గన్ను చూడండి మా దగ్గర ఎంత పెద్ద గన్ ఉందో. గన్స్ మా దగ్గర, ఇంకా ఇవన్నీ కూడా గన్స్. గన్స్ అగ్గిపుల్ల పెట్టి వీటి లోపల ఇలా లాగి ఇక్కడ అగ్గిపుల్ల పెట్టి ఇప్పుడు ప్రెస్ చేయాలండి. అప్పుడు పేలుతుందంట ఆ గన్. అందుకని నేను ఇందాక ప్రెస్ చేస్తే అది పేర్లేదు, ఇది ఒకటే పేలింది. ఇవి రీల్స్, వాటిలో పెట్టుకునేదానికి రీల్స్. ఇందాక చేసిన అన్బాక్సింగ్ లో కాకర పువ్వులు, లక్ష్మీ బాంబులు అన్ని చూసారు కదా. ఇప్పుడు ఈ బాక్స్ లో వచ్చేసి మేము అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చామన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్ లో మేము ఇప్పుడు నాల్ టపాస్లు అనేవి 3 టైప్స్ తెచ్చాము. ఆ 3 టైప్స్ లో ఫస్ట్ టైప్ వచ్చేసి అగ్గిపెట్టి లాగా ఉంటది. అగ్గిపెట్టికి ఇలా చెప్పు, అగ్గిపెట్టి లాగా ఇట్లా గీసేసి ఇలా విసిరేస్తే నాల్ టపాస్ లాగా పేలుతుందంట. ఇవి మేము పేల్చేటప్పుడు భయం అనుకు, ఇది పేల్చేటప్పుడు మీకు ఒకసారి వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది ఒక రకము. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఒక నాల్ టపాసే. దీని లోపల ఇలా ఉంటాయి. ఇది విసిరేస్తే చూడు అలా పేలుతుంది. ఇంకో రకం నాల్ టపాస్. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, చిన్నప్పటి నుంచి పాపప్స్ అంటారు. బుజ్జివి ఇలాగా ఇవన్నీ నేల మీద వేసేస్తే ఒక్కొక్కటి తీసుకొని పెళ్ళిపోతాయి. ఇవి కూడా ఇవి 3 టైప్స్ నాల్ టపాసులు తెచ్చాము.
వచ్చేసి ఇది హారర్ అంట, దీని మీద పేరు వచ్చేసి బాంబు. బాంబు, పెద్దగా పేరుతుందంట, హారర్ బాంబ్స్. పేపర్ బాంబ్స్. పేపర్స్ వస్తాయండి, ఫుల్ పేపర్స్. ఫుల్ పేపర్స్ పేలుతాయి. దీనికి కూడా మేము కాల్చినప్పుడు వీడియో అనేది పెడతాను. హారర్ బాంబ్స్ ఇవి. నెక్స్ట్ ఇవి ఇది వచ్చేసి 6 షాట్స్ భూచక్రం. టిట్టు అంటండి, 6 షాట్స్ భూచక్రాలంట. ఇది కానీ కాలిస్తే 6 భూచక్రాలు బయటికి ఓపెన్ అయిపోయి మొత్తం కాలుతాయంట. ఇది కూడా మనం చూడాల్సిందే, కొత్తగా న్యూ అయినట్టుంది నాకు తెలిసి. ఇది కూడా చూద్దాం మనము. ఇది వచ్చేసి 5 ఇవి వచ్చేసి 50 సెంటీమీటర్ స్పార్కిల్స్ అండి. ఇవి ప్లెయిన్, ఈ స్పార్కల్స్ వచ్చేసి ఇందాక చూపించిన స్పార్కల్స్ వచ్చేసి ఫ్యాన్సీ ఇవి. ఇందాక చూపించాం కదా టిషియా హైట్ రేషియన్ ఇవి ఇవి ఫ్యాన్సీవి, ఇవి ప్లెయిన్వి. నెక్స్ట్ వచ్చేసి స్పైసీ కార్న్ ఫౌంటైన్ అంట, చిచ్చుబుడ్డీలు ఫ్యాన్సీ ఐటమ్. ఇది కూడా చిచ్చుబుడ్డీలు కలర్స్ గా వస్తాయంట. స్పైసీ కార్న్ అంట, పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు వస్తాయి దీనికైతే, కలర్స్ గా వస్తాయంట. ఇది ఆనంద్ సూపర్ డ్రోన్. మనకి ఇప్పుడు కెమెరాస్ పెళ్ళిళ్ళకి డ్రోన్ పెడతారు కదా, ఆ టైప్లో మనకి ఇప్పుడు టపాసులు వచ్చేసాయి. సూపర్ డ్రోన్ అంటండి ఇది. ఇది కూడా నేను వీడియో పెడతాను మీకు, ఎలా ఎగురుతాయో, డ్రోన్ లాగా ఎగురుతాయో. ఇవి వచ్చేసి ఫైర్ వర్క్స్ భూచక్రాలు అంట. ఇవి కూడా ఫైర్ వర్క్స్ అంట. దీని మీద స్టాండింగ్ వర్షన్ లో నిలబడి రౌండ్ గా తిరుగుతుందంట. ఇదిగోండి ఇక్కడ ఇవి మన కాల్చుకునే లక్ష్మీ బాంబులు కాల్చుకునే కడ్డీలు. ఇవి బెటర్ అనుకుంటాను, ఇంట్లో కడ్డీలు అవన్నీ చేతులు చిన్నగా ఉంటాయి కదా, ఇవైతే పొడుగ్గా ఉంటాయి కాబట్టి కొంచెం సేఫ్టీ పర్పస్ మీద ఇవి తెచ్చుకున్నాము. బూమ్ జోన్ అంట, బాంబు పెట్టే వెళ్ళిపోవాలి పైకి మొత్తం స్పార్కల్స్ లాగా కలర్స్ గా వస్తుంది. ఇవి కూడా భూచక్రాలు, నార్మల్ భూచక్రాలు. ఇవి మొత్తం మేము 1, 2, 3, 4 ప్యాకెట్స్ తెచ్చాము. 4 ప్యాకెట్స్ అన్ని పిల్లల కోసం. ఇప్పుడు ఉన్నారు కదా, ఇంకొక ఆవిడ పైన ఉన్నారు. ఇది వచ్చేసి ఫోటో ఫ్లాష్ అంట, కాలిస్తే ఏమన్నా ఫోటో వస్తారేమో చూద్దాం. దీనికి ఫోటో ఫ్లాష్, ఫోటో ఫ్లాష్ ఇలా ఉన్నాయి లోపల. ఇవి కూడా మనం చెక్ చేద్దాం ఎలా కాలుస్తుందో. ఇవి 2 తెచ్చాం. బటర్ఫ్లై, ఇది వచ్చేసి బటర్ఫ్లై లాగా ఫ్లై అవుతాయండి ఇవి. అవి కూడా 2 ప్యాకెట్స్ తెచ్చాము. ఇవి కాకర పువ్వులు, పిల్లల కోసం అని చెప్పేసి కాకర పువ్వులు అండి. మళ్ళీ ఇవి కలర్ పాప్ ఫౌంటైన్ చిచ్చుబుడ్లు. ఇవి కూడా చిచ్చుబుడ్లు ఇప్పటికి 2 ప్యాకెట్స్ వచ్చాయి మాకు. పాప్కార్న్ కదా, ఎట్లా వెలిగించుతా, ఎలా అవుతుంది ఇది రేపు మా రేషన్ వెలిగిస్తాడు. ఎలా పెద్దగా అవుతుందో మేము చూస్తాం, ఎంత పెద్దగా అవుతుందో. ఇందాక స్పైసీ పాప్కార్న్, ఇది కలర్ నార్మల్ చిచ్చుబుడ్లు. ఓకే, ఇవి నార్మల్ చిచ్చుబుడ్లు. ఇవి పెన్సిల్స్, తెలుసు కదా చిన్నప్పుడు మనందరినీ. పెన్సిల్స్ కమ్ శాంతాడు అంటండి, ఏదో వెరైటీ చూద్దాము. ఇవి కూడా అదే 3 ప్యాకెట్స్ తెచ్చాము. ఇవి
ఓకే ఇందాక చూసాం కదా సేమ్ నాలుగు పాటలు ఇది కూడా అది ఐరన్ మ్యాన్ కాలిస్తే పెద్దగా పేలుతుంది ఇది ఏమొస్తాయన్నా చూడండి ఇక్కడ పార్సల్స్ లాగా ఉన్నాయి కదా ఇలా వస్తుందండి ఇది కూడా మనకి నాకు ఒక చిట్టి కూడా చూపించాను కదా మీకు కలర్స్ వస్తాయని అది 7,000 ఉందండి ప్రైస్ ఇది క్యాండిల్స్ కాకర పోతలు ఇవి పాప్స్ నాలటపాసులు మేము నాలటపాసులు మొత్తము 3 టైప్స్ వీటిల్లో 3 బాక్సెస్ తెచ్చాము ఇప్పుడు పెద్దలు వస్తుంది పేపర్ బాక్స్ డబ్బులు పడతాయి ఇవి మనీ వస్తానండి షార్ట్స్ 200 రూపీస్ 500 8 షార్ట్స్ కరెన్సీ పేపర్స్ 8 షార్ట్స్ మొత్తం మనీ వచ్చేస్తుంది మా ఇంటి దగ్గరికి వచ్చేయండి సాయంత్రం మేము కాలిస్తే మొత్తం మనీ వస్తుంది రోడ్డు మీద అంతా ఇది ప్రైస్ చెప్పాలా మీకు ఆడియన్స్ వద్దు సరే నాకు కనపడలేదండి లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ ఈస్ ద బెస్ట్ కలర్ బొకే పేపర్స్ రిబ్బన్ షార్ట్స్ అండి ఇవి చూడండి ఇక్కడ రిబ్బన్స్ ఉన్నాయి కదా అలాగే రిబ్బన్ షార్ట్స్ కలర్ బొకే ఇవన్నీ మేమన్నీ కాల్చిపోయే టపాసులు ఈరోజు ఇవన్నీ కాల్చాలి 2 days పడతాయి ఇవన్నీ కాల్చేసి ఏవేవి ఎలాగా పేలుతాయో ఎలా పేలుతాయో మేము అన్ని మీకు సపరేట్గా వీడియో అనేది షార్ట్స్లో పెడతాము షార్ట్స్ ఫాలో అవ్వండి రేషన్ బాయ్ బాయ్